ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ లో చాలా పెద్ద డ్రామా జరిగిందని మనకందరికీ తెలుసు. పాకిస్తాన్ ఆటగాళ్లు చాలా పెద్ద డ్రామానే చేశారు. దాంతో పాటు మన టీమిండియా మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోమని తేల్చి చెప్పేసింది. దీంతో మొహసిన్ నఖ్వీ ట్రోఫీని అండ్ ఇండియాకి రావాల్సిన అవార్డులని తన వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీని తర్వాత ఎంతో డ్రామా జరిగిందని మనకందరికీ తెలుసు. దుబాయ్ కి రండి ట్రోఫీ ఇస్తా అంటున్న మొహసిన్ నఖ్వీపై బీసీసీ అయితే మండిపడింది. నీ పద్ధతి బాగోలేదు, పద్ధతి మార్చుకోవాలని బీసీసీ హెచ్చరించింది. అసలేం జరిగింది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ లో ఆల్రెడీ మన టీమిండియా ఒక మ్యాచ్ ఓడిపోయింది. అయితే దీంతో ఏమైనా బిగ్ బ్లో ఉంది అంటే అది కుల్దీప్ యాదవ్. అసలు కుల్దీప్ యాదవ్ కి ఎందుకు టీంలో చోటు దక్కలేదు, జరగబోయే 2 మ్యాచ్ల్లో ఏమైనా కుల్దీప్ యాదవ్ కి చోటు దక్కుతుందా అన్న దానిపై కూడా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన బీసీసీ అయితే మొహసిన్ నఖ్వీ పై గట్టి వార్నింగ్ లాంటిదే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏషియా కప్ ముగిసి 3 వారాలు దాటినా సరే ట్రోఫీ మాత్రం విజేత భారత్ చెంతకు చేరలేదు. ఈ విషయంలో ఆసియా క్రికెటర్ మండలి చీఫ్ మొహసిన్ నఖ్వీని బీసీసీఐ మరోసారి తీవ్రంగా హెచ్చరించింది. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్ కు చేర్చాలని డిమాండ్ చేస్తూ మెయిల్ చేసింది. ఇందుకు ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక బోర్డులు కూడా బీసీసీఐకి మద్దతుగా నిలిచాయి. అయితే తీరు మారని నఖ్వీ ట్రోఫీ అప్పగిస్తాన్ అంటూనే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. అదేంటంటే వచ్చే నెల 10న దుబాయ్ లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేస్తామని, ఆ కార్యక్రమానికి భారత్ కెప్టెన్ సూర్యకుమార్ తో సహా జట్టులోని సభ్యులంతా రావాలని బీసీసీకి పంపిన లేఖలో కోరారు. ఈ ఈవెంట్ లో తన చేతుల మీదుగానే ట్రోఫీ అందిస్తానని అందులో వివరించారు. ఇదలా ఉండగా వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో మొహసిన్ నఖ్వీ పై బీసీసీ ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏషియా కప్ ఫైనల్ లో పాక్ ను ఓడించిన భారత్ విజేతగా నిలిచిందన్న సంగతి మనకందరికీ తెలిసిందే. కానీ మొహసిన్ నఖ్వీ అయితే ట్రోఫీ నేనే ఇస్తా, లేదంటే లేదు, తీసుకుంటే తీసుకోండి, లేదంటే నేనే భద్రంగా పెట్టుకుంటా అన్నట్లు సమాధానాలు చెప్తున్నాడు. దీనికి బీసీసీ అయితే ఊరికే వదిలిపెట్టదు, గట్టి యాక్షన్ అయితే తీసుకుంటుందనిపిస్తోంది. మొహసిన్ నఖ్వీ ప్రదర్శనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఏషియా కప్ లో అండ్ ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచిన కుల్దీప్ యాదవ్ కి అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ మ్యాచ్ లో అయితే చోటు దక్కలేదు. ఇటీవలే ఏషియా కప్ T20 టోర్నీ జరిగింది. ఇందులో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరో తెలుసా? కుల్దీప్ యాదవ్. తను 7 మ్యాచ్ల్లో 10లోగా సగటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ప్రతి మ్యాచ్ లో వికెట్ల వేటలో దూసుకెళ్లిన అతను పరుగులు కట్టడి చేయడంలోనూ తనకు తానే సాటి అనిపించాడు. అలాంటి బౌలర్ కు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ లో తుది జట్టులో చోటు లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరి తర్వాతి 2 మ్యాచ్లైనా అతనికి ఛాన్స్ ఇస్తారో లేదో. ఆస్ట్రేలియాతో తొలి వన్డే టెస్ట్ లో పిచ్ పేసర్లకు బాగా సహకరించింది కాబట్టి టీమిండియా కుల్దీప్ కు అవకాశం ఇవ్వలేదేమో అనుకోవడానికి ఆస్కారం లేదు. పిచ్ ఎలా ఉన్నప్పటికీ తుది జట్టులో 2 స్పిన్నర్లు ఆడించిన భారత్ అక్షర్ పటేల్ రూపంలో ఒక స్పిన్ ఆల్రౌండర్ ను ఎంచుకొని స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ను ఆడిస్తే అది సరైన ఎంపిక అయ్యేదేమో. కానీ మరో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ఎందుకు ఎంచుకున్నారు? అతను 10 పరుగులే చేయగలిగాడు, 1 వికెట్ పడగొట్టాడు. కొన్నేళ్ల నుంచి నిలకడగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్ కు తన ప్రతిభను తగ్గ అవకాశాలు రావట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో కుల్దీప్ ను తుది జట్టులో ఆడించాలని గవాస్కర్ తో సహా పలువురు మాజీల నుంచి డిమాండ్లు వచ్చినా జట్టు యాజమాన్యం పట్టించుకోలేదు. 5 టెస్ట్ సిరీస్ లో 1 మ్యాచ్ లోనూ అతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్లే అవకాశాలు అందుకున్నారు. ఆ ఇద్దరు ఆకట్టుకోలేకపోయారు. తర్వాత ఆసియా కప్ T20 టోర్నమెంట్ లోనే కాక వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ లో కుల్దీప్ అదరగొట్టాడు. వెస్టిండీస్ తో 2 టెస్టుల్లో అతనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. 2 టెస్టులు కలిపి అతను 12 వికెట్లు తీశాడు. ఆ సిరీస్ అయ్యాక ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ఎంపిక కావడంతో తుది జట్టులో అతడికి ఛాన్స్ దక్కొచ్చనే అంచనాలు కలిగాయి. కానీ తొలి వన్డేలో కుల్దీప్ ను ఆడించలేదు. గత 2 ఏళ్లుగా కుల్దీప్ ఏ ఫార్మాట్ లో అవకాశం దక్కినా రాణిస్తున్నాడు. ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. కానీ మిగతా బౌలర్లకి దక్కినన్ని అవకాశాలు కుల్దీప్ కి రావట్లేదు. ఆల్రౌండర్ కాదు, కానీ కుల్దీప్ యాదవ్ మోస్తారుగా బ్యాటింగ్ చేయగలడు. ఒక బంతితో అతను తెచ్చే విలువే వేరు. ప్రస్తుతం టీమిండియాలో అతనే అత్యుత్తమ స్పిన్నర్ అనడంలో సందేహమే లేదు. బంతిని బాగా టర్న్ చేస్తాడు, బంతుల్లో వైవిధ్యం చూపిస్తాడు. చైనామెన్ స్పిన్నర్ కావడం వల్ల అతన్ని చదవడం బ్యాటర్లకు సవాలే. గతంలో 1-2 ఏళ్లు ఫామ్ అంటూ ఫిట్నెస్ అంటూ కుల్దీప్ యాదవ్ ఇబ్బంది పడ్డాడు. కానీ కొంత విరామం తీసుకుని బౌలింగ్ కు మెరుగులు దిద్దుకుని వచ్చాక చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. అయినా అతడిపై సెలెక్టర్లు, జట్టు యాజమాన్యం సీత కన్నేస్తుండడం విచారకరం. మరి చివరి 2 వన్డేల్లో అయినా కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మిగిలి ఉన్న 2 ఓడిఐ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ ని ఆడిస్తారా లేదా కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.